ఒకవేళ నన్ను తిడితే, ఎవడైనా నన్ను రోడ్డుకు లాగితే, ఎవడైనా నన్ను నవ్వుల పాలుగా మాట్లాడితే, నవ్వుల పాలు చేద్దామని ఒకవేళ ఎవడైనా సాహసిస్తే, నాకు మా నాన్న ఉన్నాడు. నాకు ఎవరున్నారు? ఆయనకు తెలియకుండా జరగదుగా. కాబట్టి నన్ను నవ్వుల పాలు కావడానికి అప్పగించాడు అనుకో, ఆయన చిత్తం. నా కోసం వచ్చి ఆయన అన్ని అవమానాలు భరించినప్పుడు నేను చేసిన బుద్ధిహీనమైన పనులకు 4 మాటలు పడితే తప్పే ఉంది. అది కూడా నా తండ్రి చిత్త ప్రకారం ఆయన అనుమతిస్తేనే ఎవడైనా నన్ను దూషించి మాట్లాడగలుగుతాడు. కానీ ఎవడైనా నా దగ్గరకు వచ్చి నోరు తెరవాలంటే ఎవరున్నారు? ఎస్, నేను ఆయన నమ్ముతున్నా, ఆయనే చూసుకుంటాడు. తిడితే తిట్టనే, ఆయన అప్పచెప్పినప్పుడు నేను ఎట్లా తప్పించుకుంటా? కొడితే కొట్టనే, దెబ్బలకి నన్ను ఆయన అప్పగిస్తే నేను ఎట్ట తప్పించుకుంటా? చంపితే చంపనే, చావుకు నన్ను ఆయన అప్పగిస్తే నేను ఎట్ట తప్పించుకుంటా? మూలను పోయి దాక్కున్నా సరే తప్పించుకోలేను. ఏమైనా అర్థమవుతుందా తమ్ముళ్ళారా, చెల్లెల్లారా? నా తండ్రి అప్పగిస్తేనే కదా రోగం వచ్చింది. రోగానికైనా ఆయన అప్పగిస్తేనేగా. ఆయన సెలవు లేకుండా రోగం నన్ను జయించగలదా? ఏ మనుషులైనా జయించగలడా? నా ముందు ఎవరున్నారు? ఆయన ఉన్నాడు. మన మనస్సుని ఈ విధంగా సిద్ధపరచుకున్నప్పుడు కలవరం అనేది మన హృదయంలో ఉండదు. ఎందుకంటే అన్నిటికీ మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నాం. ఏదైనా సరే నా తండ్రి సెలవు లేకుండా జరగదు, ఏది అనుమతించబడినా అది ఆయన సెలవు చొప్పునే జరిగింది అని విశ్వసించగలిగితే ఇక కలవరంలో మనం ఉండటానికి వీల్లేదు. ఉండమన్నా ఉండదు కలవరం. అలా కాకుండా చీటికి మాటికి, చిన్నదానికి పెద్దదానికి కలవరంలో మనం మనుగడ సాగిస్తున్నామంటే మనం విశ్వాసులమా అవిశ్వాసులమా అనేది మనల్ని మనం పరిశీలించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ నువ్వు కలవరంలో బతికితే ఎవరని చెప్పాను? నువ్వు విశ్వాసివా అన్యజనుడివా? అన్యజనురాలివా? విశ్వాసివా? రైట్. స్పష్టంగా చెప్పాడు. మళ్ళీ వాటి గురించి మీరు చింతపడొద్దు, కలవరపడొద్దు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి ముందే స్పష్టంగా రాసుంది. అక్కడ మీ తండ్రికి ముందే తెలుసు. కాబట్టి ఆ సందర్భం వచ్చినప్పుడు ఒక మాట అడుగు, ఆయన చూసుకుంటాడు. అప్పచెప్పు, నిరీక్షణ కలిగి ఉంటాడు. ఇవి గత 21 సంవత్సరంగా నా జీవితంలో 21 సంవత్సరంగా విశ్వాసంలో నేను ప్రభువులోనికి వచ్చి ఇంచుమించు 21 సంవత్సరం అయితే, ఈ 21 సంవత్సరంగా నాకెప్పుడు ఏది కావాలో, ఏ సమయానికి ఏది అందాలో అదంతా ఇన్ని సంవత్సరాలుగా ఆయన నాకు అందించడం, నేను దాన్ని అందిపుచ్చుకోవటం అనుభవించి చెబుతున్నా. అనుభవం లేకుండా చెప్పట్లా. కలవరంలో, విచారంలో నన్ను బతకనీలా. ఆయనను గూర్చిన ఆనందంలో, ప్రభువునందు సంతోషంలో నా మనుగడ సాగించాడు ఆయన. అబ్బా ఇది ఎట్లా చేయాలా, ఇది ఒక సమస్య అయిపోయిందే అని నేను దిగులు పడే ఆలోచన లేదు. అది ఎంతటిదైనా సరే దాన్ని వంచి నా చేతికి అప్పచెప్పగల నా దేవుడు నాకున్నాడని ఒక ధైర్యం, మొండి ధైర్యం. ఎల్లప్పుడూ నేను సంతోషంగా ఉండి ప్రశాంతంగా ఉండటానికి, ఆనందంగా ఉండటానికి అదొక కారణం. ఆయన్ని బట్టి నిరీక్షణ, ధైర్యం. దీన్ని ఇంతసేపు ఎందుకు చెప్పానంటే, ఎంత చెప్పినా సరే మీ మైండ్లు ఎట్ట ఉంటాయంటే, ఇప్పుడు వింటారు బాగానే, అంతే మరి ఏదైనా ఆయన చిత్తం లేకుండా ఏం జరిగిద్ది, కరెక్టేలే అయ్యా, అంతేలే, మేము అనవసరంగా ఆందోళన పడుతున్నాం, కానీ ఆయన చేయాలనుకుంటే ఎందుకు చేయడు, నిజమేలే, అంతే ఉండాలి అని ఇక్కడ బాగానే అనుకుంటారు. కూటమి అయిపోయాడు, బయటికి బాగానే ఎట్ట చేయాలో ఏమో అని మళ్ళీ మొదలు పెడతారు. అందుకని నేను చెబుతున్నా, దయచేసి చంచల మనస్కుల్లాగా ఉండకండి. దేవుని యందలి స్థిర విశ్వాసం కలిగి ధైర్యంగా ఉండండి. ఓకేనా? ఆనందం. ఇప్పుడు 2వ పాయింట్ చెబుతా. మీరు వాటి గురించి విచారించొద్దు. కొంతమంది మా గురించి బాధలేదులే కానయ్య, పిల్లల గురించే అంటారు. అరే నీ కడుపున ఆ బిడ్డల్ని ఇచ్చిన వాడెవడు? ఆయనే. మిమ్మ మీ నాన్న నిన్ను కంటే నిన్ను చూసిన దేవుడు నువ్వు కన్నాళ్ళని చూడ్డు. కాదులే, అమ్మాయికి 30 ఏళ్ళు వస్తున్నాయి, ఇంకా పెళ్లి కాలేదని, ఇంకా 40 ఏళ్ళు రాలేదుగా, 30 ఏళ్ళేగా. 30 ఏళ్ళు మీ అమ్మాయికి వస్తే 32 ఏళ్ళు వాడు ఎవడో ఉంటాడు, దేవుడు దాచిపెట్టే ఉంటాడు. నీకెందుకు?
35 మిమ్మాయికి వస్తే 38 ఎవడో ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఏమో ప్రపంచంలో ఎవరు ఉన్నారు, ఏం కనపడతారు? నీకు తెలుసా? నువ్వు చూసావా? ఆ సమయం వచ్చినప్పుడు దేవుడే వాడిని తీసుకొని వస్తాడు నీ ముందుకి. అంతే. దానికోసం నువ్వు షుగర్ అని బీపీ పెంచుకుంటాయింది. పెంచుకుంటే ఏమన్నా నొత్తాడయింది. పాపం నీకు షుగర్ బాగా ఎక్కువైంది అనుకుంటా కదండి. మీ అమ్మాయి గురించి ఆలోచించి నేను చేసుకుని కూడా నొత్తాడా? అనవసరం. మరేం చేయాలా? నువ్వు దిగులు పడితే వస్తారా? నువ్వు ఏడిస్తే వస్తారా? నువ్వు మొత్తుకుంటే ప్రార్థన చేయి, విశ్వాసం ఉంచు. దేవా, నాకంటూ ఈ బిడ్డనిచ్చావంటే ఈ బిడ్డకు సంబంధించినటువంటి వ్యక్తిని ఎక్కడో సిద్ధపరిచే ఉంచావు. నీ సమయం ఇంకా రాలేదా అయ్యా? కనికరించి నేను అవమానం పొందకుండానట్లు, నా బిడ్డ ఇబ్బంది పడకుండానట్లు, ఆమె కూడా అవమానం పొందకుండానట్లు దయచేసి ఆమెను ఒక ఇంటి దాన్ని చేయి. దేవా, కార్యము చేయి, కనికరించని నువ్వు విశ్వాసంతో ఆయనకి అప్పజెప్పి ఆయనను బట్టి నువ్వు ధైర్యంగా ఉండగలిగితే ఆయన మాట్లాడతాడు. ఎక్కడున్నాడో, ఆమె కోసం సిద్ధపరిచిన వాడు ఎక్కడున్నాడో వానితో, వాని సంబంధులతో ఆయన మాట్లాడతాడు. వాళ్ళే వచ్చి నీ ముందు నిలబడతారు. అంటే జస్ట్ ఒక విషయం, ఒక వివాహ సంబంధం అన్న దాని మీద చెప్పా పోల్చి. మిగిలిన విషయాలు అన్నీ అంతే. కాబట్టి భౌతికమైన విషయాల మీద నీవు కలవరపడాల్సిన అవసరము. రోగం వచ్చింది, రోగం వస్తే ఇంక అయిపోయిందా? నో, ఆయనే స్వస్థపరుస్తాడు. కాబట్టి ఏదైనా ఈ శరీరానికి సంబంధించిన విషయాలన్నిటిని గురించి నువ్వు కలవరం మానేయాలి. అది విశ్వాసి లక్షణం. కలవరపడితే అది అవిశ్వాసి లక్షణం. కాబట్టి ఎప్పటికప్పుడు చెప్పుకో, నేను విశ్వాసిని. ఫ్యామిలీకి కూడా చెప్పు, మన విశ్వాసులమా అవిశ్వాసులమా? విశ్వాసం. మరి విశ్వాసం కలవరం ఎందుకో? ఆయన చూసుకుంటాడుగా. ప్రార్థన చేయి, ప్రార్థన చేద్దాం రండి, కలిసి ప్రార్థన చేద్దాం రండి. అది ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. చాలా వందనాలు. ఇప్పుడు పాయింట్కి వస్తా. ఆయన నీతిని రాజ్యమును వెదకండి అనే మాట మాట్లాడాడు. అంటే ఏం చేయొద్దు, ప్రశాంతంగా తిని నిద్రపోని చెప్పలా. శరీరానికి సంబంధించిన విషయాలు వదిలేసేయి, నేను చూసుకుంటా. మరి నేనేం చూడాలి తండ్రి? నా నీతిని, నా రాజ్యమును మొదట నువ్వు వెతకాలి అన్నాడు. నీ నీతితో నాకెందుకు, నీ రాజ్యంతో నాకెందుకయ్యా అని అడుగుదామా? నీ నీతితో నాకెందుకు, నీ రాజ్యంతో నాకెందుకు అని అడుగుదాం. అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? నాకెందుకేమిట్రా పిచ్చోడా, నాకెందుకేమిటి పిచ్చిదానా, నువ్వు నా కొడుకువి గనుక, నువ్వు నా కూతురివి గనుక, నావన్నీ నీవి గనుక, ఇవన్నీ మనవి గనుక అంటాడు. అది నాకెందుకేంటి? నువ్వేం బయటోడవా? నువ్వేం బయట దానివా? నా కొడుకువి నువ్వు, నా కూతురివి నువ్వు. నా రాజ్యం ఎవరి రాజ్యం? అది నువ్వు పాలించే రాజ్యం, నువ్వు ఉండే రాజ్యం, నువ్వు ఏలే రాజ్యం. అందుకే నా నీతిని, నా రాజ్యమును నువ్వు వెతకాలి. కొడుకుగా నీ బాధ్యత, కూతురుగా నీ బాధ్యత అది.